శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. నవరాత్రి శుభాకాంక్షలు. ఆదిపరాశక్తిని దుర్గా స్వరూపంతో ఆరాధించేటటువంటి వారు నవరాత్రుల్లో 8వ నాడు మహాగౌరి అనేటటువంటి రూపంతో జగన్మాతని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ తల్లి వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజయై ఉంటుంది. అంటే 4 భుజాలు ఉంటాయి. అందులో కుడి చేతిలో ఉన్నటువంటి ఒక భుజంలో త్రిశూలం అభయముద్ర, ఎడమ చేతుల్లో ఒకదానితో వరదముద్ర, మరొక దాని యందు ఢమరుకం ధరించి ఉంటుంది. ఈ తల్లి ఎప్పుడూ కూడా 8 సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్టుగానే మనకి కనపడుతూ ఉంటుంది. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా. ఇదే ఈవిడ రూపాన్నే ఇందులో అంటే తెల్లని వృషభాన్ని అధిరోహించి తెల్లని వస్త్రాలని శుభ్రమైన వస్త్రాలని ధరించినటువంటి మహాగౌరి మహాదేవుడికి ప్రమోదాన్ని ఇచ్చేటటువంటిది, అంటే శివుడికి ఆనందాన్ని కలిగించేటటువంటిది, మాకందరికీ కూడా శుభాన్ని కలిగించుగాక అన్నారు. గౌరీ అంటే గౌరవర్ణము కలది. గౌరవర్ణము అంటే తెల్లని తెలుపు. అంటే ఇక్కడ శివుడికి పార్వతీదేవికి ఉన్న తెలుపుల్లో తేడా ఉంటుంది. శివుడిదేమో కర్పూర గౌరాంగుడు, అంటే కర్పూరంలాగా మెలమెల మెరిసిపోతూ ఉండేటటువంటి పారదర్శకమైన తెల్లదనం కలిగినటువంటి వాడు శివుడి యొక్క శరీర కాంతి అలా ఉంటుంది. అమ్మవారి యొక్క శరీర కాంతి మల్లెపువ్వులాగా తెల్లగా ఉంటుంది. అంటే ఈ మల్లెపువ్వులాగా ఉండే తెల్లని కాంతిలో కొద్దిగా కనపడనటువంటి స్వల్పమైన పసుపు రంగు చేరుంటుంది. అంటే అచ్చమైనటువంటి తెలుపు కాకుండా అందులో కొద్దిగా పసుపు వర్ణం కలిస్తే పసుపు వాగు ఉన్నటువంటి తెల్లని రంగు. అటువంటి గౌరవర్ణం కలిగినటువంటి తల్లి మహాగౌరి. ఈవిడికి వర్ణం రావడానికి ఒక కారణం ఉందని చెప్తారు. ఏమి అంటే పర్వతరాజపుత్రిగా జన్మించినటువంటి పార్వతీదేవి కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తే ఆ తపస్ తీవ్రత వల్ల శరీరమంతా క్రాగి 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 నల్లబడిపోయిందట. తపస్సు వేడి కదా, అలా నల్లబడిపోయినటువంటి శరీర కాంతిని నల్లగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో శివుడు ఆకాశగంగా జలం తెచ్చి కడిగాడట. ఆ కడిగేటప్పటికి ఈవిడికి గౌరకాంతి వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇది కాక ఈవిడ అసలు నల్లగానే ఉంటుంది. ఈవిడ పర్వతరాజపుత్రి కదా, కొండల కూతురు, కొండరాజు కూతురు నల్లగానే ఉందట. ఎప్పుడో ఒకసారి కాళీ అని చమత్కారంగా పిలిచాడట. ఇది ఇంకొక పురాణంలో ఉన్నటువంటి కథ. చమత్కారంగా పిలిస్తే నువ్వు నన్ను నల్లని దానా అన్నావా అని కొంచెం కినుక వహించినటువంటి పార్వతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిందట. తన శరీర కాంతి బంగారు రంగులో మారాలని చెప్పి అప్పుడు ఆవిడంత తపస్సు చేస్తూ ఉంటే శివుడు ఆకాశగంగా జలంతో ఆవిడ్ని క్షాళనం చేయడం వల్ల మంచి గౌరవర్ణంలోకి వచ్చిందంటారు. ఏది ఏమైనా ఈవిడ గౌరవర్ణంలోకి రావడానికి కారణం శివుడు ఆకాశగంగా జలంతో ఆమెను కడగడం మాత్రమే అన్నది అన్ని పురాణాలు చెప్పేటటువంటి మాట. అటువంటి మహాగౌరి 8 సంవత్సరాల వయస్సులో మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది, భక్తుల్ని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటుంది అంటారు. ఇప్పటి వరకు నవరాత్రుల్లో మొదటి రోజు నుండి 7వ రోజు వరకు సాధకులు ఒక్కొక్క చక్రంలోనూ ఒక్కొక్క దుర్గా రూపాన్ని ఉపాసన చేయడం అనేది గమనించాం. ఇప్పుడు సహస్రారం దాటిన తర్వాత మరో చక్రం ఏముంది? సహస్రారమే అన్నిటికన్నా పైన ఉన్నది. అంటే ఈ చక్రాలనన్నింటినీ కూడా భేదనం చేసుకున్న తరువాత పార్వతీదేవి లేక దుర్గాదేవి లేక జగన్మాత పరమేశ్వరుణ్ణి కలుసుకున్నటువంటి స్థితి. అందుకే ఇక్కడ ఈవిడ్ని మహాదేవ ప్రమోదద అని చెప్పడం జరిగింది. మహాదేవుడికి సంతోషాన్ని కలిగించినటువంటి తల్లి. ఆయనతో కలిసి ఉన్నప్పుడు కదా ఆయన ఆనందాన్ని పొందడం, సంతోషాన్ని పొందడం జరిగేది. అలా ఉన్నటువంటి ఈ తల్లి సజ్జ ఫలదాయిని. అంటే ఈ నవదుర్గలలో ఒక్కొక్క రూపం, అనేక రూపాలు మనకి వెంటనే ఫలితాన్ని ఇవ్వగలిగిన శక్తిని కలిగి ఉన్నాయి అని చెప్పారంటే ఈ ఉపాసన చాలా తేలికగా భక్తులకి వెంటనే ఫలితాన్ని ఇవ్వగలిగిన పద్ధతిలో మనకు కనపడుతూ ఉంటుంది. ఒక గొప్ప విశేషం ఏమిటంటే భక్తులకి ఉన్నటువంటి లౌకికమైన కష్టాలని, ఇబ్బందులని, విఘ్నాలని, అడ్డంకులని తొలగించటంతో పాటుగా కల్మషాలు కూడా తొలగిస్తుంది. నిజానికి
మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు మన పనికి విఘ్నం ఎందుకు కలుగుతుందంటే ఇంతకుముందు ఎప్పుడో మనం చేసినటువంటి పనుల్లో ఉన్న లోపం వల్ల, లేదా మన మనసులో ఉన్నటువంటి లోపం కారణంగా, మన మనసులో ఉన్నటువంటి మాలిన్యం, దుష్ట భావన కారణంగా విఘ్నాలు కలుగుతాయి. కనుక వీటన్నింటినీ తొలగించే పని చేస్తుంది, కల్మషాలు తొలగిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలన్నింటినీ తొలగిస్తుంది, ఇది కూడా బాగానే ఉంది. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఆ మాట, కాళరాత్రి గురించి కూడా. ఇక్కడ మహాగౌరికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే రాబోయే కాలంలో కూడా ఎటువంటి పాపాలు తాపాలు అంటకుండా చూడగలదు. అంటే ఒక్కసారి మహాగౌరిని మనం ఉపాసన చేసినట్టయితే ఇక ముందు ముందు మనకు ఎటువంటి తాపాలు ఉండవు. తాపం అంటే ఏమిటి? ఏదైనా కావాలని కానీ, లేదని కానీ, ఏదైనా కష్టం వచ్చిందని కానీ మనసు అనేక రకాలుగా వేదన చెందుతూ ఉంటే పుట్టే వేడిని తాపత్రయం అంటూ ఉంటారు. అనేక కారణాలుగా ఉంటుంది. ఇటువంటి తాపం ఏదీ ఉండదు. అంటే మనసు కష్టపడేటటువంటి అవకాశం లేదు. పాపాలు కూడా దరిచేరనియదు. ఎప్పుడైతే తాపాలు లేవో అప్పుడు కోపాలు ఉండవు. తాపాలు కోపాలు లేనటువంటి వారికి పాపాలు రావడము ఉండదు. అంటే మహాగౌరి ఉపాసన వల్ల పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు నశించటంతో పాటుగా ఇక ముందు పాపాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. పరిపూర్ణంగా ఈ పైన నిరంతరంగా ఎంతకాలం భౌతిక శరీరంతో ఉండవలసిన అవసరం ఉందో అంతకాలం కూడా పాపరహితులుగా జీవితం గడిపేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇది మహాగౌరి యొక్క అవతారాన్ని, ఆ మహాగౌరి రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధించటం వల్ల, లేక ఉపాసన చేయడం వల్ల, లేక పూజించటం వల్ల కలిగేటటువంటి ఫలితం. ఇందుకు 3 పదాలు ఎందుకు వాడుతున్నామంటే సామాన్యమైన గృహస్థులుగా ఉండే మనమందరం పూజ చేస్తాం, లేదా మరికొంత ఆరాధన చేస్తాం. కానీ ఉపాసన చేయడం అన్నది యోగులకి మాత్రమే సిద్ధిస్తుంది. అంటే మనం ఇంట్లో ఉండి చేయకూడదా అంటే ఆ స్థితిని పొందితే చేయవచ్చు, చేయవద్దండం లేదు. కానీ చేస్తే మంచిదే, చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా మొదలు పెడితే తర్వాత మనకి ఉపాసన చేసేటటువంటి అవకాశం తప్పనిసరిగా లభిస్తుంది. మహాగౌరిని ధ్యానించినటువంటి వారికి దుఃఖాలు, దైన్యము రాదంటే ఎప్పుడు దీనస్థితి రాదు. అంతేకాకుండా ఏదైనా సరే సాధించగలిగిన శక్తి వస్తుంది. అసాధ్యము అన్నది వారి జీవితంలో ఉండదు. దుస్సాధములైనవి కూడా అసాధ్యములుగా కాక సుసాధ్యాలుగా ఉంటాయి. సర్వత్రా విజయం లభిస్తుంది. సమస్తానిలో కూడా ఆనందాన్ని పొందడం అన్నది ఏ రకంగా అయితే పార్వతి శివుణ్ణి చేరి ఆనంద స్వరూపిణిగా ఉన్నదో అటువంటి ఆనందం తన భక్తులందరికీ కూడా గౌరీ ఉపాసన వల్ల లభ్యమవుతుంది. అందుకేనండి పూర్వకాలంలో అంటే కొద్ది కాలం క్రితం వరకు ఆడవాళ్ళందరూ తప్పనిసరిగా గౌరీ పంచాక్షరి మంత్రాన్ని దీక్షగా తీసుకుని చేస్తూ ఉండేవారు. అంటే తాము తమ కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాలైనటువంటి సుఖాలు పొంది ఎటువంటి పాపాలు తాపాలు ఇంతకుముందు ఉన్నవి పోయి ఇక ముందు ఎటువంటివి రాకుండా ఉండే పరిస్థితి కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో కనుక 8వ నాడు మహాగౌరిని ఉపాసన చేయడం అన్నది చాలా విశిష్టమైనటువంటి అంశంగా, దీనివల్ల వచ్చే ఫలితాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు అని పురాణాలన్నీ కూడా మనకి తెలియచెప్తూ ఉన్నాయి. అందువల్ల అటువంటి ఫలితాలన్నింటినీ మనం పొందుదుముగాక. స్వస్తి.